మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఏదైనా సెర్చ్ చేస్తే ఒకటే పేరుతో దగ్గరికి 5 to 10 ఫండ్స్ అయితే వస్తాయి అనమాట. అసలు ఏం అర్థం కావు, చూడడానికి అన్ని సిమిలర్ గానే ఉంటాయి. బట్ దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏది బెస్ట్ అనేది చాలా అర్థం కాక కన్ఫ్యూజన్ అయితే కూర్చుంటారు. సో ఈ వీడియోలో మనం దాన్ని డీకోడ్ చేద్దాం అనమాట. సో నేను ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకున్నాను, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఫ్లెక్సీ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ అని. సో ఇక్కడ ఐసిఐసిఐ అని ఉంది కదా, ఇది ఏఎంసీ అనమాట, అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. అంటే దీని ప్లేస్లో హెచ్డిఎఫ్సి అని ఉండొచ్చు, ఎస్బీఐ అని ఉండొచ్చు, యాక్సిస్ అని ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది ఇక్కడ ఫ్లెక్సీ క్యాప్ అని ఉంది కదా, అంటే ఫండ్ మేనేజర్కి ఫుల్ ఫ్రీడమ్ ఉందన్నమాట. అంటే తను మీ అమౌంట్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అని అర్థం. సో ఈ ఫ్లెక్సీ క్యాప్ ప్లేస్లో నిఫ్టీ 50 అని ఉందనుకోండి, మీ మనీ టాప్ 50 కంపెనీస్లోకి వెళ్తుందని అర్థం. లేదు సెన్సెక్స్ అని ఉందనుకోండి, మీ మనీ టాప్ 30 కంపెనీస్లోకి వెళ్తుందని అర్థం. అండ్ డైరెక్ట్ రెగ్యులర్ అని రెండు ఉంటాయి. ఇక్కడ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో అనమాట. రెగ్యులర్తో పోల్చుకుంటే డైరెక్ట్లో ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అది తక్కువ ఉండడం వల్ల మీకు లాంగ్ టర్మ్లో చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట రిటర్న్స్లో. అండ్ గ్రోత్, మీరు ఎప్పుడైనా వెల్త్ జనరేట్ చేద్దాము మ్యూచువల్ ఫండ్ ద్వారా అనుకుంటే మీరు ఖచ్చితంగా గ్రోత్ అని ఉన్నదాన్ని చూస్ చేసుకోండి. ఇంకొకటి ఐడిసిడబ్ల్యూ అని ఒకటి ఉంటుంది, ఇది మీకు రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి పనికొస్తుంది కానీ వెల్త్ జనరేట్ చేయడానికి కాదు. ఓకే, వెల్త్ జనరేట్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా గ్రోత్ ఉన్నదే చూసుకోండి. సో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో రాబోయే వీడియోస్లో ఇంకా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ స్టాక్ మార్కెట్ కంప్లీట్గా నేర్చుకుందాం, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ట్రేడ్ చేద్దాం అనుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.